హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కరీంనగర్ కేవీకే జమ్మికుంటలో అసిస్టెంట్ జాబ్ వేకెన్సీ ఉంది అనేసి ఒక నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ నోటిఫికేషన్లో జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ వీడియో క్లియర్గా చూసేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కరీంనగర్ డిస్టిక్లో అసిస్టెంట్ జాబ్ కోసం అయితే ఒక వేకెన్సీ ఉంది అనేసి ఇక్కడ ఉంది. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటే వేకెన్సీ అనేది ఉంది. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 7 CPC ప్రకారం మీకు పే లెవెల్ 6 నుంచి మీకు శాలరీ అనేది వస్తుంది. అండ్ ఈ జాబ్కి మనం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 30 years ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST వాళ్ళకి అది ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇక్కడ జాబ్ అనేది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కదా, అక్కడ కూడా ఓవర్ అది. అండ్ మీకు ఈ జాబ్ కోసం క్వాలిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ MS ఆఫీస్ అండ్ టాలీ అకౌంట్స్లో మీకు గ్రిప్ అనేది ఉండాలి. అండ్ అకౌంట్స్ టాలీ చేయడంలో మీకు మంచి పరిజ్ఞానం అనేది ఉండాలి. అండ్ మీకు లోకల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో రాయడం అండ్ చదవడం కూడా మీకు వచ్చి ఉండాలనేసి కంపల్సరీ చెప్తున్నారు. అండ్ మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ ఫాదర్ నేమ్ ఆర్ మీరు మ్యారీడ్ ఉమెన్ అయి ఉంటే మీ హస్బెండ్ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ అండ్ మీ ఏజ్ అనేది అక్కడ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ క్యాస్ట్ అండ్ మీ కేటగిరీ BC OBC SC ST ఉమెన్స్ అండ్ దివ్యాంగ్ ఇలా ఎవరైతే అక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ అని ఉంటే అక్కడ అవి సర్టిఫికేట్స్ కూడా అక్కడ హార్డ్ కాపీస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీ నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్ SSC ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్ మీకు అయితే ఉందో అది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే దానికోసం కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ 200 letersలో ఈ పోస్ట్ కోసం మీ అనుకూలత గురించి అయితే ఇక్కడ కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. ఒక 200 wordsలో అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే KVK అక్కడి నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి మీరు ఫారం అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా పూర్తి చేసి అక్కడ ఏ డాక్యుమెంట్స్కి వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారో అవన్నీ కాపీస్ అటాచ్ చేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అడ్రస్ P. విజయ్ గోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ JNNS కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట కరీంనగర్ జిల్లా తెలంగాణ 505122 ఈ అడ్రస్కి అయితే మీరు ఈ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 3rd అంటే June 3rd నాటికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 10 days అవుతుంది. 10 days మాత్రమే టైం అనేది ఇచ్చారు దీనికోసం అప్లై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది అనేసి మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ బై లక్ ఆ పోస్ట్కి మీరే ఎలిజిబుల్ కావచ్చు. సో ఆ పోస్ట్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి మీరు ఈ జాబ్కి వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.